హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో బెండకాయ కోడిగుడ్డు పులుసు చేశానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తానో పూర్తి వీడియోని చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్న 5 కోడిగుడ్లను వేసుకుని బాగా ఎర్రగా వేపుకుని పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అంగుళం సైజు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టి ఇలా పులుసు పోసుకోవాలి. ఇప్పుడు పులుసుకు తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకుని ఒకసారి కలిపి ఉప్పు కారాలన్నీ చూసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసుకుని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా పాతకాలం పద్ధతిలో బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.